మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి వ్యాఖ్యలతో సభలో గందరగోళం ఏర్పడింది. స్పీకర్ పదవిని అవమానించేలా జగదీష్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయంటూ అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. స్పీకర్ పదవిని అవమానించేలా వ్యాఖ్యలు చేసిన జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నాకు తెలిసి మనస్ఫూర్తిగా చదవలేదు. 15 నెలల్లో వాళ్ళు చేసిన పనికి 36 నిమిషాల్లో 360 అబద్ధాలు, అవాస్తవాలు. నిజంగా కూడా పాపం గవర్నర్ గారు మనసు ఎంత గింజుకుందో వాళ్ళు చదవటానికి. ఇంగ్లీష్ లో అర్థమై ఉంటుంది అధ్యక్ష. నాకు తెలిసి మనస్ఫూర్తిగా చదవలేదు. గవర్నర్ గారు కూడా మనస్ఫూర్తిగా చదివి ఉంటారు అధ్యక్ష. అది ఈ మధ్యకాలంలో నేను రైతుగా జరుగుతున్న పరిణామాలు, వ్యవసాయ రంగంలో వస్తున్న పరిస్థితులు, ఎండిపోతున్న పంట పొలాలు, ఎక్కువ పోతున్న తిరుగుతున్నా కాబట్టి అక్కడ రైతుల దగ్గరికి వెళ్తున్నా, రైతులతోనే ఉంటున్నా కాబట్టి ఆ రైతుల్ని వెంకట్రాములు, రాజయ్య ఇద్దరికి వినిపించిన, మా రవినాయక్ కూడా వినిపించి ఇది ఏం మాట్లాడలేదు, దీని మీద నేను ఎట్లా అనిపిస్తుంది అని అడిగిన. ఇలా నీకు అర్థం కాదే ఉంది సార్. దీంట్లో మా ఊర్లే వెంకటయ్య అని ఉండే, ఆయన ఊర్లో ఏతుల వెంకటయ్య కూడా అందరూ ఆయన కథ ఉంది ఇలా అన్నారు. ఏం కథ అని అడిగిన. పోయిన భార్య దొరికితే, సచ్చింది బతికితే, పోయింది దొరికితే, మా అత్తగారు ఒకటి పెడితే నేను ఒకటి కొంటే నాకు 4 బర్రెలు ఉంటాయి, నాకెందుకు 4 బర్రెలు అన్నాడు. ఇది కూడా అట్లనే ఉంది అధ్యక్ష ఈ గవర్నర్ గారి ప్రసంగము. అంతకు మించి ఒక అక్షరం కూడా తేడా లేదు.